అంటే మీరు ఒక రైటరు. సో మా జనరల్గా సినిమా చూసి బయటకు వచ్చిన ఆడియన్స్ ఇదంతా ఒకే సినిమా 2 పాటలు కాకుండా ఒకే కథగా చెప్పుంటే బాగుండేదేమో అన్న కామెంట్లు బాగా వచ్చినాయి. అది ఒక డైరెక్టర్గా, ఒక క్రియేటర్గా దానికి మీ ఆన్సర్ ఏంటి? ఒక విధంగా కరెక్టే. ఒక బైరాగి ఒకళ్ళు వెతుకుంటూ బయలుదేరాడు. ఎలిమినేట్ అయిపోయిన క్యారెక్టర్ వెతుకుంటూ బయలుదేరాడు. మధ్యలో ఇంకో కథ స్టార్ట్ అయింది. ఒకడు వాళ్ళ అన్నను వెతుకుంటూ వచ్చాడు. దాంట్లో మళ్ళీ ఒక డ్యూటీ బాండెడ్ కూడా, హీస్ నాట్ రెగ్యులర్, ఒక అన్నను మాత్రం వెతుకుంటూ రావట్టే, తనకు మళ్ళీ దాని మీద ఒక రెస్పాన్సిబిలిటీ జాబ్ కూడా ఉన్నాడు అతను. అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ అన్నని చూసేసాడు, ఎతికేసాడు, పట్టేసుకున్నాడు, మాట్లాడేసుకున్నాడు. ఇప్పుడు ఒక ఆఫీసర్గా మళ్ళీ లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. లోపలికి వచ్చాడు. వచ్చి వాళ్ళ అన్నయ్యని కూడా మధ్యలో మీకు బాగా సీన్ గుర్తుంటుంది, వెళ్ళిపోదు అన్న ఇక్కడ ఎందుకొని, అయినా కూడా జరుగుతుంది, కంటిన్యూ అవుతుంది, లేదు అన్న కోసం. అలాగే ఫ్లాష్ బ్యాక్లో చిన్నప్పుడు వాళ్ళ అన్నతమ్ముల కథ కూడా ఉంది, మీకు తెలుసు. అక్కడ చిన్న సాక్రిఫైస్ ఉంటుంది అన్నది. అందుకని అన్న కోసం కొన్ని రోజులు ఉందాం అని ఉన్న వ్యక్తికి తాడు మనకు ఇంక మీకు అక్కడి నుంచి తెలుసు కదా, ఎలా జరుగుతుంది. ఫైనల్గా వచ్చేసి ద ప్రాబ్లమ్ ఆఫ్ ది స్టోరీ సాల్వ్ చూసుకుంటే మీరు కరెక్ట్గా మీరు గమనిస్తే, నాకు మా రాజు దొరికేశాడు, అక్కడ మొత్తం అట్రాసిటీ చేస్తున్నాం, మొత్తం ఫ్యామిలీ లేచిపోయింది, అట్ సైడ్ అదర్ సైడ్. అన్ఫార్చునేట్లీ హీ లాస్ట్ హిస్ బ్రదర్ ఇన్ దిస్ బ్యాటిల్. అందుకని ఇప్పుడు అది లింక్ చేసుకుంటూ, నిన్న మీకు గౌతమ్ గారు చెప్పినట్టున్నారు, అది లింక్ చేసుకుంటూ మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ రాజుగా ఈ టుక్ ది చార్జ్. సో ఈ సినిమాలో చెప్పిన కథ అయిపోయింది. ఏం చెప్పినా కొత్తగా చెప్పబోతున్నారు. అప్పుడు 2 తప్పలేదు, 3 కూడా తప్పలేదు అంటాను. దీంట్లో ఆపేస్తుంటే అప్పుడప్పుడుగా ఎక్కడ చెప్పకుండా ఆ మురుగన్ క్యారెక్టర్ మిగిలిపోయి, లేకపోతే అన్నకి ఏది ఒక కంక్లూషన్ ఇవ్వకుండా, లేకపోతే తనకి మాకు రాజుని తెలియకుండా ఒక క్వశ్చన్ మార్క్ ఆపితే, యాక్చువల్గా అనుకున్న కథ అయిపోయింది, చెప్పేశారు. మీకు రౌండ్ ఆఫ్ అయిపోయాగా, అన్ని క్యారెక్టర్లు రౌండ్ ఆఫ్ అయిపోయిందిగా, ఏది మీ క్వశ్చన్ మార్క్లో లేదుగా 2కి. సో రౌండ్ ఆఫ్ అయిపోయింది. రౌండ్ ఆఫ్ అయిపోయిన తర్వాత 2 కూడా ఉంది అని చెప్పారు. యాజ్ ఐ ఫెల్ట్, నేను కూడా సినిమా చూశాను కాబట్టి, మీలాగా నేను థియేటర్లో చూశాను కాబట్టి ఫస్ట్ డే, ఓహో 1లో జనానికి చెప్పిన కదా 1తో అయిపోయింది. 2కి వాట్స్ గోయింగ్ టు హ్యాపన్ అన్నది 2. అలాంటి రాక్షసులకి రాజయ్య కూర్చున్నాడు దాని మీద ఇప్పుడు 2 వెళ్తాను. ఇప్పుడు మళ్ళీ యూ విల్ డెఫినెట్లీ ఫేస్ న్యూ థింగ్స్ విత్ స్మాల్ ఓల్డ్ థింగ్స్. మదర్ ఎమోషన్ స్టిల్ దేర్, ఆవిడకి ఇవేమీ తెలీదు. ఇలాంటి ఎమోషన్స్ కొన్ని అక్కడ క్వశ్చన్ మార్క్స్, ఆ క్యారెక్టర్స్ కొంచెం కనెక్ట్ అవుతాయి. డెఫినెట్గా దిస్ విల్ బి ది 2. ఓకే, ఎందుకంటే ట్రైలర్తోనే ఇప్పుడు చూస్తున్నాను, రివ్యూస్ చేస్తున్నారు, సినిమా రివ్యూస్. జస్ట్ ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తే కూలి మొత్తం రివ్యూ ఉంది. సినిమాని ప్రెడిక్ట్ చేసేసి దాని మీద రివ్యూలు కూడా చెప్పేస్తున్నారు. మన అంత అడ్వాన్స్ అయిపోయారు కదా. ఓకే.